పోలవరంపై సర్వ హక్కులు కేంద్రానివే అంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. విశాఖలో మాట్లాడిన సోము శుక్రవారం జరిగిన గడ్కరీ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పోలవరానికి నిధులిస్తోంది కేంద్రం. ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత కూడా బీజేపీకే దక్కుతుంది. అయినా బాబు మాత్రం అంతా తానే చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారు. 9 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు ఏనాడైనా పోలవరం గురించి మాట్లాడారా? బీజేపీనే చొరవ తీసుకుని అన్ని చేస్తోంది. అసలు పోలవరంతో చంద్రబాబు ఆవగించేంత సంబంధం లేదు. ప్రాజెక్టు పనులపై సమీక్షలు చేసే హక్కు లేదు. ప్రాజెక్టు పూర్తి చేయలేనని ఎత్తిపోతల పథకాలపై దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పింది. అదేదో టీడీపీ ఎంపీ దీక్షలు చూసి కాదు. ఆ దీక్షలన్నీ డ్రామాలే. అసలు రాష్ట్ర అభివృద్దిపై టీడీపీకి చిత్తశుద్ది లేదు. విశాఖలో జరిగిన పోర్టు సమావేశంలో మోదీ ఫోటోను చూసి బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దానికి చంద్రబాబు ఫీల్ అవ్వాల్సిన పనేముంది? టీడీపీ దీక్షల్లో మోదీని సీఎం బావమరిది బాలయ్య విమర్శించినప్పుడు ఏమైంది? ఇంకా టీడీపీ ఎమ్మెల్యేని అనుచరులతో గోల చేయించారు అని విమర్శించారు. విశాఖ పోర్టు సమావేశంలో చంద్రబాబు ప్రధాని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులొస్తున్నా ఏమీ రావడం లేదని పనిగట్టుకుని అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. విభజన హామీలను నెరవేర్చే బాధ్యత కేంద్రం తీసుకుంది. ఇప్పటికే చాలా వరకు నెరవేర్చింది. కేంద్రం పోర్టు ఇచ్చినా భూములు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా బీజేపీపై దుష్ప్రచారాలు ఆపితే మంచిదన్నారు సోము. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.